హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం మనం మన యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, అది యూనియన్ బ్యాంక్ కింద అయితే మారింది. ఇప్పుడు ఆ బ్యాంక్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని ఏ విధంగా తెలుసుకోవాలో మనం అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ఫోన్పే లేదా గూగుల్ పే అయితే యూజ్ చేయకుండానే మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం అయితే మన మొబైల్ నెంబర్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అనేది లింక్ అయ్యి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ట్రిక్ అనేది మన చిన్న ఫోన్ ఉంటుంది కదా, కీప్యాడ్ ఫోన్, ఆ ఫోన్లో కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారానే మన బ్యాంక్ బ్యాలెన్స్ని అయితే తెలుసుకుంటున్నాం. దీనికైతే ఏ విధమైన యాప్ అయితే అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోండి ఒక విషయం అనేది, మన ఫోన్ నెంబర్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది, లేకపోతే ఇది వర్క్ అవ్వదు. దానికోసం అయితే మీ ఫోన్లో ఉన్న డయల్ ప్యాడ్ని ఓపెన్ చేసి నేను చెప్పిన నెంబర్కి అయితే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ నెంబర్ వచ్చి 9223008586 9223008586. ఈ నెంబర్కి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే ఫోన్ చేసిన వెంటనే రింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మిస్డ్ కాల్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. మీరేమి ఫోన్ అయితే కట్ చేయక్కర్లేదు. నేను చేసి చూపిస్తాను చూడండి. నా రిజిస్టర్ మొబైల్ నెంబర్తో అయితే మిస్డ్ కాల్ అయితే ఇస్తున్నాను. జస్ట్ అదే తీసుకుంటుంది, కట్ అయిపోతుంది. కట్ అయిన వెంటనే మనకి ఈ విధంగా అయ్యింది కదా, వెంటనే మనకి మెసేజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నాకు ఎస్ఎంఎస్ అయితే వెంటనే వచ్చేసింది. చూపిస్తున్నాను చూడండి. కొంతమందికి 1 to 2 minutes లోపు అయితే రావచ్చు. ఖచ్చితంగా అయితే మెసేజ్ అనేది వస్తుంది. చూడండి, డియర్ కస్టమర్, బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ అని నా అకౌంట్ నెంబర్ వచ్చి అంటే నా ఫోన్లో ఎంత ఉందో చూపిస్తుంది. 277 రూపాయలు అయితే ఉన్నాయి. అది నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ప్రజెంట్ ఎంత ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మన బ్యాంక్ బ్యాలెన్స్ని మన ఏ విధమైన యాప్ లేకుండా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.